హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే సండే అనమాట. ఇంకా సండే బ్లాగ్ పెడదామని చెప్పేసి పెడుతున్నా. అంటే సండే బ్లాగ్ అంటే మ్యారేజ్కి అయితే వెళ్ళేది ఉంది. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. అయితే బంటికి వాళ్ళ పొల్లి చుక్కలు వేస్తున్నారు కదా చిన్నపిల్లలకి 1 to 5 years వాళ్ళకి. ఇక బంటి ఇప్పుడే ఇక పొల్లి చుక్కలు వేసుకోవడానికి అయితే వెళ్ళింది అనమాట. పక్కన మా వదిన వాళ్ళ బాబు కూడా వెళ్ళిండు. ఇద్దరిని తీసుకొని అయితే హనీ వెళ్ళింది. పొల్లి చుక్కలు అయితే వేయించుకుని వద్దామని చెప్పేసి. అలాగే సండే కదా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు. స్వీట్ కార్న్ ఉంది, అది ఉడకబెట్టేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు తినేస్తారు కదా మార్నింగ్ టైంలో అని చెప్పేసి ఇంకా ఉడకబెట్టలేదు, అది కూడా ఉడకబెట్టిచ్చేస్తా. ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ టైంలో అయితే మ్యారేజ్ ఉందనమాట. మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్లో. ఇంకా అందుకే ఉంది. ఇక వీళ్ళకి ఎగ్జామ్ ఉంది ఇవాళ, అట్లానే స్పెల్ బి స్టేట్ లెవెల్ ఉంది. 1:30 నుంచి 2:30 వరకు ఉంది. ఇంకా వీళ్ళని అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర దించేసి మేము అటు నుంచి అటు మ్యారేజ్కి వెళ్ళి వీళ్ళది అయిపోగానే మళ్ళీ తీసుకెళ్తాం అనమాట మ్యారేజ్కి అయితే. ఇంకా ఇవాళ అయితే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఇక చూడాలి ఇలా అవుతుందో. ఇక చూస్తూ ఉండండి. వచ్చిండ్రా? వేసుకోలేడా? ఏమైంది? పోలియో చుక్కలు వేసుకోలేడా ఇప్పుడు వాడు? నీకు ఏడవలేదా మరి? అవునా? నీకు మంచిగా వేసుకున్నాడట, వీడికి ఏమైంది? పోలియో చుక్కలు ఎందుకు వేసుకోలేదురా నువ్వు? మావాడు పోలియో చుక్కలు వేసుకోవడానికి వేసుకోకుండానే వచ్చినట్టున్నాడు. సరే దా జస్ట్ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకుని వచ్చినాక ఫుల్ ఏడిచిండట. అక్కడికి వెళ్ళినాక ఏడుస్తున్నాడు వచ్చినాక. సరే లే ఎందుకు షాప్కి తీసుకెళ్ళమనా? సరే ఎత్తుకో. ఏమైందట? షాప్కి తీసుకెళ్ళమని ఏడుస్తుందా ఏంది? ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తుందా? సరే ఏడుకో రండి. దాదా స్వీట్ కార్న్ ఉడకబెట్టదు. చూడండి ఏంటంటే ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకొచ్చుకున్నాడు కదా, వీళ్ళు వచ్చేటప్పుడు షాప్కి తీసుకెళ్ళాలని ఏడుస్తున్నాడు. వీడు ఇట్లానే చేస్తాడు. చూడండి స్వీట్ కార్న్ తీసుకొచ్చినాం కదా, ఇంకా హనీ కుట్టి వాళ్ళు అయితే తీస్తున్నారు. తీస్తారు పెద్ద తీసుకొస్తే అయిపోబెట్ట కుక్కరు, చిన్నదాని మీద రాదు. జుట్టు తీసేద్దాం ఇక. అరే ఐస్ క్రీమ్ కొనిస్తాడు, ఆగు. మావాడు చూడండి ఐస్ క్రీమ్ అట. సరే ఏడవ కాదు టెస్ట్ తీసేయండి. తీయండి, నేను తీస్తా ఉంటే వద్దట, వాళ్ళే తీస్తారట. సరే మీరే తీయండి. కుట్టి తీసే జుట్టు కుట్టి. సరే ఇప్పుడే స్వీట్ కన్నా అయితే ఉడకబెట్టేసినా కదా, అదిగోండి తీసుకొచ్చుకున్నారు ప్లేట్లా ముగ్గురికి. ఇక కూర్చోండి తిందాం ఇక. స్పూన్స్కి పెట్టేసి ఓకే. స్పూన్స్కి పెట్టిస్తుందండి, వేడి కాకుండా. వేడి ఉండ నా చేతే కాకుండా బట్టిగా తీసుకో. ఓకే నువ్వా అని నీకు ఇదా కాలుతుంది వేడింది. నీకు హని నీకు పక్కకు పెట్టు. కొట్టిగా నీకు ముగ్గురికి రండి ఇక. ఓకే తినేసండి ఇక. కొట్టదు తినేసి, వేడి ఉంది మెల్లగా. ఓకే ఇదిగోండి ఇక్కడైతే రెడీ అయిపోతున్నాం. మ్యారేజ్కి వెళ్తున్నాం అని చెప్పినాం కదా, రెడీ అవుతున్నాం అనమాట. 12 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా మరి కుట్టి వాళ్ళు కూడా వీడికి కనిపించను ఎక్కువ. కుట్టి కూడా హెడ్ బాత్ చేయించిన, కమ్మలు పెట్టుకుందాం అంటే కమ్మలు తీసుకుంది కుట్టి కూడా. నేను కూడా కమ్మలు పెట్టేసుకుంటున్నాను. అంటే మ్యారేజ్ కంటున్నారు, డ్రెస్ వేసుకున్నారు అనుకుంటున్నారా? ఇంకా అది మ్యారేజ్ కమ్ రిసెప్షన్ కదా, అందుకే డ్రెస్ అయితే వేసుకోపోతున్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోతున్నాను. ఈ డ్రెస్కి ఓకే పెద్ద కమ్మలు అయితే పెట్టేసుకున్నాను. అన్ని తీయకు బంటి, అన్ని చదువుతున్నా చూడండి. ఈ చోక్ అయితే పెట్టేసుకుంటున్నా, మొన్న బుక్ చేసిన చూడండి. ఇక అదనమాట, ఇదైతే పెట్టేసుకుంటున్నా సింపుల్గా. మరి బాగా కాకుండా ఎట్లా పెట్ట మంచిగా ఉందా? ఇది పెట్టేసుకుంటున్నా అనమాట. ఇంకా మరీ మొత్తానికి బోస్గా పోకుండా ఒక సింపుల్గా చోకును ఇయర్ రింగ్స్ ఇంకా అంతే, ఇంకేమన్నది. ఏమైంది? కోపం వస్తుంది. పప్పు ఏదో ఉట్టిగా అన్నాడు. ఇదిగోండి మేమైతే రెడీ అవుతున్నాము. రెడీ అవుతా ఉంటే హనీకుట్టి వాళ్ళు రెడీ అవుతా ఉంటే, ఎందుకు రెడీ అవుతారు మీరు ఎగ్జామ్ కొండి అని అన్నాడు వాళ్ళ డాడీ. ఇక అందుకే కోపంతో మొహాలంతా ఎట్లా పెట్టిర్రు. అగో ఎందుకు పడేస్తున్నావు? సరే ఉట్టిగా అన్నాడు కుట్టి, పోవుడేనే. మా వాళ్ళకి కోపం వచ్చేసింది. రెడీగా అగో కుట్టి హనీ కూడా రెడీ అవుతుంది. నేను రెడీ అయిపోతాను. రెడీ అయినా తాకిందా? సరే ఓకేనా. ఇదిగో నేనైతే రెడీ అయిపోయినా, బంటి కూడా రెడీ అయిపోయాడు. ఇంకా కుట్టికి జుట్టేసేస్తున్నా. జుట్టేసేస్తే కుట్టి కూడా రెడీ అయిపోయినట్టే. ఇక ఏం అల్లరి చేస్తున్నారు మా వాళ్ళు. ఎగ్జామ్కి వెళ్ళండి, మేము పెళ్ళికి వెళ్తామని అన్నాడు వాళ్ళ గొప్ప. అంతే ఇక చూడాలి. ఇక ఒకటే కోపాలు. మమ్మల్ని ఎందుకు డ్రెస్ వేసుకోమన్నారు, మమ్మల్ని ఎందుకు రెడీగా అమ్మన్నారు అని కోపాలతోటి ఉరికిరు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇప్పుడు కాదు రండి అందరం పోదాం అనేసరికి వచ్చారు. కాదు రండి ఇప్పుడు అన్నారు. ఇప్పుడు రమ్మలేనా? అనలేనా?
ఇప్పుడు సరే ఓకే ఒక క్లిప్ ఇచ్చేసాయి గట్టిగా. ఇక్కడైతే అందరం ఇదిగోండి, ఇక్కడైతే అందరం రెడీ అయిపోయినాం అనమాట. ఇంకా ఎగ్జామ్కి అయితే వెళ్తున్నారు. హనీ వెళ్తుంది. యాక్చువల్గా కుట్టి కూడా ఎగ్జామ్, కాకపోతే మేము టైమింగ్ చూసుకోలేదు. మార్నింగ్ 10 to 11 అనమాట కుట్టి ఎగ్జామ్. మేము ఈ పెళ్లి హడావిడిలో కుట్టి కూడా 1:30 to 2:30 అనుకున్నాము. కుట్టి ఎగ్జామ్ పోతలేదని కుట్టి ఏడుస్తుంది అనమాట. సరేలే ఏం కాదు కానీ సరే కుట్టి ఎగ్జామ్ అయిపోయింది. ఇక హనీకి ఏమో ఎగ్జామ్కి వెళ్తుంది. హనీ కూడా ఎగ్జామ్కి వెళ్తుంది. అదండి ఓకే, హనీ ఏమో ఎగ్జామ్కి వెళ్తుంది. సరే ఇస్తా, నువ్వు కూర్చో. ఓకే బెట్ట, మంచిగా రా ఎగ్జామ్. ఓకేనా, ఆల్ ది బెస్ట్. బాయ్ బెట్ట. ఓకే బాయ్, మంచిగా రా మరి ఎగ్జామ్. బాయ్. మరి వాడిని తీసుకెళ్ళు కదా, ఏడుస్తాడు మళ్ళీ. ముందట ఎక్కించుకొని వాడు ఏడుస్తాడగో. డా పాప మళ్ళీ వస్తాడు దా. సరే పాపం అయినా కుట్టికి 2 days నుంచి ఫుల్ ఫీవర్ వస్తుంది. అయినా సరే రాస్తానన్నది. కానీ చూస్తే ఇక ఎక్కడ టైమింగ్ అయిపోయింది. 10 to 11 అంటే మేము చూసుకోలేదు. ఇప్పుడు ఎందుకో హాల్ టికెట్లో చూసేసరికి ఇద్దరికి 1:30 to 2:30 అనుకున్నా. కానీ చూస్తే కుట్టికేమో 10 to 11 అట. ఇక అది ఎగ్జామ్ రాయలేదు కదా, ఇక అందుకే ఏడుస్తుంది అనమాట. మళ్ళీ ప్రిపేర్ కూడా అవ్వలేదు కదా బెట్ట నువ్వు అని చెప్పు. సరే నీకు ఫీవరే వస్తుంది, ఇంకో ఫీవర్ కూడా వస్తుందండి కుట్టికి కొంచెం లైట్గా. ఇక అందుకే సరే ఏం కాదు, ఏడవకు. ఓకేనా, మళ్ళీ రాసుకుందాం లే బెట్ట ఎగ్జాము. సరే ఏడవకు. హనీనైతే ఇప్పుడే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చారు ఎగ్జామ్కి. ఇంకా మేమైతే వెళ్తున్నాము మ్యారేజ్కి. పదండి ఎక్కుదొరుకుతుంది. బైక్ ఎక్కుదొరుకు. వంటి ఇప్పుడేం మొక్కుతున్నావు? చాలా ఎక్కుదొరుకు. బైక్ ఎండ బాగా కొడుతుంది. ఎక్కువ కూర్చో, ముందు జరిగింది. సరే కూర్చో. ఎక్కడికి వెళ్తున్నాం కుట్టి? మ్యారేజ్ హనీ ఎగ్జామ్ అయిపోయినాక అటు నుంచి అంటే హనీ తీసుకొస్తాను. ఇక మేము వెళ్తున్నాము. మామ ఏడవద్దు. చలోపా. హాయ్ అన్నయ్య, బాగున్నావు? ఎగ్జామ్ పద. చలో ఇక్కడ మండపం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. హన్మకొండలో భీమారం ఉంది కదా, భీమారం దగ్గర పొద్దుటూరి కళ్యాణ మండపం అనమాట. అక్కడికి వచ్చేసినాము. ఫస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు మా వారి 10th ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. అప్పటి నుంచి ఇంకా అట్లాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 members ఉంటారు, వాళ్ళు చాలా బాగుంటారు. ఇందులో ఫస్ట్ వచ్చి ఇంకా కుర్తా వేసుకున్నారు చూడండి, అతను అన్నయ్య అనమాట, అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. ఇంకా వాళ్ళ రిలేటివ్స్లోనే ఇప్పుడు మ్యారేజ్. వాళ్ళంతా పక్కన నిల్చున్న వాళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా 10th ఫ్రెండ్స్. ఇక అందుకే నేను రానన్నా అసలు యాక్చువల్గా, కానీ ఊకే ప్రతిసారి వాళ్ళు రమ్మంటున్నారు ఫ్యామిలీని తీసుకొని, నువ్వేమో రావట్లేదు అనేసరికి ఇక సరేలే అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే పాపం తను మాతోనే ఉంది. ఇంకా వాళ్ళ మెసేజ్ వచ్చేసి అయితే ఇంకా ఇక్కడైతే పెళ్ళి అయిపోతుంది, మ్యారేజ్ అవుతుంది. జ్యూస్ తింటావా? జ్యూస్ తాగుతావా? పాపని ఏమని చెప్పాలా? సరే ఏమంటాలే. పెళ్ళి అయిపోయింది, అందరికి కుట్టి. చలో పద, తాగుపో. అంటే తిందాం, మాం తిందాం పద. పదండి. రాసినావు ఎగ్జామ్? ఎట్లా రాసినావు బేటా? ఓకేనా, బాగా రాసినావా? ఏమో మరి అయ్యా అవునా? సరేలే పద. అక్కడే తాగేసి పో తాగేసి తీసుకుని పెట్టుకోండి. సరే దా కుట్టి పట్టుకో వేసుకోండి ఇంకా వేసుకోండి. ఇంకా ఇక్కడైతే తినడానికి అయితే వచ్చినామన్నమాట. అప్పుడు మేము 1:30కి రీచ్ అయినప్పుడే తినేస్తే బాగుండేది. కానీ ఏమైపోయిందంటే హనీ వచ్చినాక తిందాంలే అన్నట్టుగా తినలేదు. హనీ వచ్చేసరికి 2:30 అంటే 2:30కి ఎగ్జామ్ అయిపోతే 3 వరకు వచ్చింది. ఇంకా అప్పటికి అన్నీ అయిపోయినాయి, జస్ట్ చికెన్ ఉండే. ఇంకా చికెన్ తోటి అయితే తినేస్తున్నాము. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా చికెన్ తోటే తింటారు కదా, దానికంటే మించి ఏం తింటారు. మటన్ అయితే ఎలాగో తిన్నారులే అని చెప్పేసి ఇంకా చికెన్ తోటే తినేస్తున్నాము. తినేసిన తర్వాత ఇక డ్యాన్సులు చేస్తున్నారు అనమాట, దాండియాలు ఆడుతున్నారు అక్కడ తినేసి అక్కడికైతే వెళ్ళినాము.
అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కలిసిరు, పిల్లలు అయితే చాలామంది వచ్చారు, కలుస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అందరు వచ్చేసి అక్క మీరు యూట్యూబ్ చేస్తారు కదా, ఆంటీ మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని చెప్పేసి అంటా ఉంటే ఇంకా సరే అని చెప్పేసి వంటికి కొట్టి హనీకి అందరికీ అయితే ఫొటోస్ తీసుకున్నా, అలాగే వీడియో కూడా తీసుకున్నా. పాపం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మస్తు మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోయినాం ఇక్కడ. అవునవును, థ్యాంక్ యూ. రా ఒకటి ఎక్కువ అబ్బా, ఇప్పుడు చెప్తుంది మీరు ఇతవి కూడా చూడండి, ఇప్పుడు గుర్తుపట్టింది. దా కూర్చో, మంచిగా కూర్చోండి, ఓకేనా? మంచిగా వచ్చారు. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్ అండి. తీసుకొస్తాడు పప్ప. అని ఇటు చూడు, ఐస్ క్రీమ్ తీసుకున్నాను. పెళ్ళైతే తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాము. వెళ్ళేకుండానేమో ఇక ఐస్ క్రీమ్ తీసుకున్నారు. కొన్ని ఎలా పడలేరు, కానీ ఫేస్ కనిపిస్తుంది. అది మా మన్నేమో ఆటో ఎక్కించిస్తాను, కొంచెం ఆగి వస్తారట. అందుకే ఆటో అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆటోలో ఎక్కించుకుంటున్నాము. ఇంకా తర్వాత తను అక్కడ దిగేసిండు. ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. పప్ప వస్తాడు, మన బైక్ తీసుకొస్తాడు పప్ప, ఓకేనా? మన బైక్ తీసుకొని వస్తాడు పప్ప. మాకు రోడ్ లేదు, ఇటు ఇటు దిగా. ఓకే పద, చలో చలో చలో. అయ్యా అట్లా దిగుతున్నావా ఒకటి? నడు పద, నడు. అర్థంగా? చలో చలో చలో, రండి లోపల రండి. పోతుంది లోపలికి, ఇటు రండి. నడు. వచ్చేసినాం మొత్తానికి అయితే, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. సరే అండి, లోపల రండి. తాళం మీద అసలు పప్ప తాళం ఇచ్చిండా? తాళం మీద అసలు, ఇంటి తాళము ఇంట్లో బ్యాగ్లో కూడా పెట్టలేడు పప్ప. మనల్ని పంపించేసిండు, తాళం లేదు ఏం లేదు. ఇప్పుడు బయటనే కూర్చొని ఉందామా? ఇదిగోండి మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంటికైతే వచ్చేసినాం కానీ తాళం లేదండి. తాళం మా ఆయన దగ్గరే ఉండిపోయింది, కీస్ ఏమో ఆయన దగ్గర ఉండిపోయింది. మేము బయట కూర్చొని ఉన్నాం. మాకు డోర్ ఓపెన్ చేద్దామంటే కీస్ లేవు, ఆయన బండికే ఉండిపోయినాం అనమాట కీస్ అయితే. ఇంకా మేమైతే ఇట్లనే కూర్చొని ఉన్నాం, స్టెప్స్ పైన కూర్చొని ఉన్నాం అనమాట. ఇక ఇక ఆయన లేట్ వస్తారు అనుకుని పాపం మమ్మల్ని ఎక్కిచ్చేసిండు, కానీ చూస్తే కీస్ ఆయన దగ్గరే ఉండిపోయినాయి. ఇంకా మేమైతే వచ్చేసినాము. ఇంకా ఆయన మా కోసం మళ్ళీ కీస్ తీసుకొని మళ్ళీ వస్తున్నాడు. ఇక ఇట్లుంటుంది పరిస్థితి. ఇంతవరకు అయితే వెయిట్ చేస్తాను. ఇక ఇంకా అటు ఉండిపోయి అగ్గ పప్పు వచ్చిండు ఒకటి. కాదు మరి నువ్వైనా ఇవ్వచ్చు కదా, ముందు గుర్తు చేయొచ్చు కదా తాళం ఇవ్వమని. తాళం లేదని ఆటో ఎక్కినా మేము వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక మాకు గుర్తొచ్చింది. ఎవరు వచ్చారు బంటి? మామ మామ దక్కుంటాడు మామని చూసి. ఏడి ఏడి వస్తున్నాడు, మామ వస్తున్నాడు, మామ వస్తున్నాడు, వస్తున్నాడు వస్తున్నాడు, మామ వస్తున్నాడు. ఎత్తుకుంటాడు ఎత్తుకుంటాడు ఎత్తుకుంటాడు. అబ్బా చేతులు గట్టి దొరకబట్టాడు, లేకపోతే గిచ్చేసాడు. ఏయ్ ఎత్తుకున్నాడు పో. ఏమన్నాడు మామదా? పదండి ఇంట్లో పదండి. వచ్చిండు పాప కీస్ తీసుకొచ్చింది మొత్తం కదా. మేము వారు ఇప్పుడే వచ్చారు, కీస్ తీసుకొచ్చారు, ఓపెన్ చేస్తున్నాం. మీన్ కుట్టి అప్పటి నుంచి ఎప్పుడు పోదాం అన్నావు కదా, పదా నడు. ఎన్నిసార్లు అడిగిందో పప్ప ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోదాం. నన్ను అట్లా చూస్తావు కాదు, అది అడుగుతుందిగా. ఎన్నిసార్లు అడిగిందో. మొత్తానికి అయితే ఇంట్లోకి వచ్చేసినాం. ఇక మొత్తానికి మా వారు ఇప్పుడే వచ్చారనమాట. వచ్చి లాక్ అయితే ఓపెన్ చేసేసి ఇంట్లోకి వచ్చినాము. హాఫ్ అన్ అవర్ దగ్గర అయితే బయటనే కూర్చున్నాము. అవును హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ దగ్గర అయితే బయట కూర్చున్నాము. అంతవరకు ఏం చేసినామంటే వీళ్ళు పోసి పాడుకున్నారు. పైకి వెళ్ళి చెట్లకు నీళ్ళు పట్టేసి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. బాయ్ బాయ్ లాలనా, బాయ్ చెప్పు, బాయ్.